హాయ్ అండి, బాగున్నారా? అందరికీ వందనాలు. మరి మీ శ్రేయోభిలాషిని నేను. మీరు నా శ్రేయోభిలాషులు. మరి ఒక సమాజం అనే పాఠశాలకు నేను మరి డ్యూటీకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది. ఈ సమాజంలోని చిన్న పెద్ద మరి ప్రోగ్రాం చూసే వాళ్ళందరూ కూడా మరి నా యొక్క శ్రేయోభిలాషులని నేను భావిస్తున్నాను. మరి నా యొక్క ప్రోగ్రాం పేరు మీకు తెలుసండి, సమాజము నాడు నేడు ముచ్చట్లు. అంటే సమాజంలో ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ ముచ్చట్లు, ఇప్పుడు సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం చర్చించుకుంటున్నాం. ఎందుకంటే మరి నాలాంటి వాళ్ళందరూ కూడా ఊరికేనే ఇళ్లల్లో ఉంటారు. రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, మరి పెద్దవాళ్ళు అయినా కూడా, నాకన్నా పెద్దవాళ్ళైనా కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒక గ్రూప్స్గా అక్కడక్కడ ఇళ్ళ దగ్గర కూర్చొని ఊర్లల్లో అవుతాయి మంచిగా ముచ్చటించుకుంటారు. పలానంటోళ్ళు ఇట్లా అయింది, ఆ పిల్ల ఇట్లా అయింది, ఈ పిల్లగాడు ఇట్లా అయిండు, లేకుంటే కొడుకు తండ్రి తల్లికి గంజి పోయట్లేదు, లేకపోతే కోడలు ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి విషయాలు చాలా బాధాకరమైనవి కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాము. లేదా మరి అనవసరమైనవి కూడా, మనకు అవసరం లేని విషయాలు కూడా మాట్లాడి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. కాబట్టి బాధాకరమైనవి మాట్లాడి ఇంకా మనం బాధపడే కంటే మనం చూస్తే బాధ అవుతుంది కదండి. ఇప్పుడు పాత సినిమాల్లో ఒక హీరోని కష్టపడ్డట్టుగా అట్లా యాక్షన్ చేస్తే మనకు, నేనైతే అప్పుడు అలాగే చేసేది. పాత సినిమాలు చూసి ఒక హీరోని మట్టి మోసినట్టు నడిచినట్టు, లేకుంటే అత్త సూర్యకాంత లాంటి వాళ్ళు తిప్పలు పెట్టినట్టు చూస్తే నేను నిజంగా కళ్ళెంబడి ఏడ్చేదాన్ని. మా పెద్ద బాబు ఏం చేసేవాడు, మమ్మీ నువ్వు ఇలా చేస్తే ఏడుస్తున్నావు కాబట్టి నేను ఆ యొక్క టీవీ బంద్ చేస్తా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేవాడు అనమాట. అంటే నేను అందులో నిమగ్నం అయిపోయి అలా అనుకునేదాన్ని. ఇది షూటింగు అవన్నీ నాకు అప్పుడు తెలియకపోవన్నమాట. ఇక న్యాచురల్ కొన్ని తర్వాత అర్థం చేసుకుంటే కూడా ఒక స్టోరీ వాళ్ళు రాసే కదా దాని ప్రకారంగా తీసిండ్రు. మరి ఆ స్టోరీలో ఉన్నటువంటి హీరోని పడుతున్న ఆ బాధలు కూడా మరి సమాజంలో ఆనాడు ఒక్కరికో వర్తించే ఉంటుంది కదా, అది చూసే కవులు రాసి దాని మీద సినిమా తీశారు కదా అనేటటువంటి గ్రహింపు నాకు కలిగి ఇక నేను ఊరుకునేది, ఏడ్చేదాన్ని. అలానే మనం కూడా ఏం చేస్తామో, ఇప్పుడు ఇరుగు పొరుగు ముచ్చట్లు మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అనర్థాలు వస్తూ ఉంటాయి. మా విషయం నీకెందుకు, మా విషయం నువ్వెందుకు మాట్లాడినావు, మీరు కూర్చొని ఇది అడ్డ అయిందా, అందరి విషయాలు ఇక్కడ తెచ్చి అందరి చరిత్రలు ఇప్పుతూ ఉంటారా, ఆ రకంగా గొడవలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుందండి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ముచ్చట్లు తక్కువ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. ఊర్లలో అయితే మరి పెద్దవాళ్ళు అలా చేసేది, ముచ్చటించుకునే వాళ్ళకు ఇంకా విశ్రాంతి రోజులు కదా. అయితే ఈ రోజుల్లో మరి హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు భర్త పిల్లలు పోయినాక సీరియల్స్కి అంకితం అవుతూ ఉంటారు. ఇంకా మధ్యాహ్న టైంలో ఏమి ఉండవు. భర్త పనులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళుగా సీరియల్స్కి అంకితం అయిపోయి వంటలు ఏ ఆడామెకు రాదు. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళైనా చిన్నప్పటి నుంచి మనం వంటలు మన అమ్మ చేస్తుంటే చూపించేది, మనకు నేర్పించేది. ఒకవేళ వంటలు ఇంటి పని రాకపోయి అత్తగారింటికి పోయినాక ఆ రోజుల్లో అత్తలు మస్తు చీవట్లు పెట్టేది, కొట్టేది. ఎందుకంటే ఇప్పుడు బాల్య వివాహాలు, కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక అయినా కూడా బాధలు పడక తప్పలేదు. మీకు అంతా ఆ హిస్టరీ తెలుసు. మరి అలా అత్తకు కూడా నోరు మెదపకుండా ఉండేది కోడళ్ళు. మీ అమ్మ ఏం నేర్పలేదావే అట్లా ఇట్లా అని తిట్లు చీవాట్లు పెట్టేది. అందుకని తల్లి దగ్గర మనం వంట వార్పు తర్వాత ప్రతి విషయం అన్నీ కూడా మనము నేర్చుకునే ఉంటాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అన్నీ మేకప్ చేసి ఈ మసాలా రుద్ది ఆ మసాలా రుద్ది ఇదైనా కదిపోపు ఆ యాక్షన్తో ఏదో చూపించే వరకు అందరూ ఇంకేం కొత్త విచిత్రం ఏంటి గదే మసాలాలు, అదే ఉప్పు కారము, ఉప్పు కారము పసుపు నూనె లేనిదైతే ఏ కూర వండము. ఉప్పు కారం లేనికుండా కూర ఎవరైనా వండి చూపిస్తున్నారా? లేదు. అట్లాంటివి ఏమన్నా ఉంటే అద్భుతాలు చేసి చూపెట్టమనండి. ఆ వంటలు చేసే వాళ్ళను చెయ్యరు. ప్రతి ఒక్కరూ ఉప్పు కారము పసుపు మరి నూనె అయితే కంపల్సరీ మనం వేస్తాం. నూనె లేని వంట చూసి మనం రుచికరంగా తినేటట్టు మేము ఈ విధంగా చేసిన కొత్త పద్ధతిని కనుగొన్నా అని చెప్పి ఏ స్త్రీనైనా ఏ పురుషునైనా వంటకాలలో చూపెట్టమనండి, అది మనం ఫాలో అవుదాం. మనకి ఇవన్నీ తప్పుతాయి కదండి. అలాంటివి ఏం లేదు. ఉప్పు కారం వేయకుండా ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఏ వంట చేయడు ఉప్పు కారం నూనె లేనిది.
మరి వింతగా వాటిని చూసి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు మనం ఇట్లా సమాజం ముచ్చట్లు ఇప్పుడు హౌస్ వైఫ్స్గా ఉన్నటువంటి గృహిణీలు కూడా అవి చూసే బదులు ఈ ముచ్చట్లు మీరు పాల్గొనండి. అరే ఆ కాలంలో అలా ఉండిందంట, అత్తలు అట్ట తిప్పలు పెట్టారంట, భర్తలు కూడా అత్తల మాటలు విని కొడుకులు కూడా భార్యలను తిప్పలు పెట్టారంట, అట్లా ఉండిందా, ఇప్పుడు మేము అదృష్టవంతులము, మేము మంచిగా ఉన్నాము. కానీ మరి మంచిగా ఉన్నందుకు అత్తలను వీళ్ళు తిప్పలు పెట్టొద్దు కదా, అది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మంచి ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి కోడళ్ళు అయితే మరి ఆ రోజుల్లో అత్తలు తిప్పలు పెట్టారు, కోడళ్ళు బాధపడ్డారు. ఈ రోజుల్లో మా అత్తలైతే ఏమీ తిప్పలు పెడతలేరు, కానీ మరి వాళ్ళని మేమెందుకు తిప్పలు పెట్టాలి, ఆ అసురుసురు మాకెందుకు అనేసి కూడా కొంచెము దానికి దీనికి కోట్ చేసుకొని కంపేర్ చేసుకొని ఆలోచించి అత్తలను మంచిగా చూడాలనే జ్ఞానం కూడా మన లోపల కనువిప్పు కలుగుతుందండి. కాబట్టి ఇప్పటి ముచ్చట్లు చూసినట్టయితే మనకు ఈ రకంగా కొంచెం జ్ఞానోదయం కలుగుతుంది. తెలియంది కాదు అందరికి. ఇంక ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఎక్కువ తెలివితేటలు ఉంటున్నాయి. ఎందుకంటే అన్నీ టెక్నాలజీ డెవలప్ అయింది, సైన్స్ డెవలప్ అయింది. కాబట్టి ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మనకు ఇవంతా తెలుసు కానీ మనము మరి ఆ రోజు అత్త చేసినట్టు ఈరోజు కోడలు చేయకూడదు కదా. ఆ రోజు అత్త చేసినట్టే ఈరోజు కోడలు చేస్తే మరి అర్థమేముంది ఆనాటి అత్తకి ఈనాటి కోడలకు కదా. అప్పుడంటే తెలివిలేని రోజులు, కాయ కష్టం చేసుకునే రోజులు, ఆ పొట్ట వెళ్ళి కోడన్ల మీద దిద్దురు. ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అత్తలను ఎందుకు బాధ పెట్టాలి కదా. కాబట్టి ఇది కూడా మనము ఆ డిఫరెంట్ చూసుకోవాలి. ఇంకోటి మనము ఒక కవి గారు రాసినటువంటి చిన్న అది ఏంటంటే ఒక గేయం లాంటిది ఏంటంటే ఇప్పుడు మన తెలుగు నిన్న మనం చెప్పుకున్నాం. తెలుగు భాష యొక్క గొప్పతనం మనం ఎప్పుడు దాని యొక్క ఔన్నత్యాన్ని అభివృద్ధి చేయాలి కానీ డౌన్ చేయకూడదు. నిన్న అంకుల అంటే ఏం మాధుర్యం ఉంది, నాన్న అంటే మాధుర్యం ఉంది, అమ్మ అంటే అనురాగం ఉంది, అక్క అంటే ఆదరణ ఉందని చెప్పుకున్నాం. అలాగే దాని కంటిన్యూషన్ కొమ్మల్లో పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమైన మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమైన మన భాషకు అన్యాయం చేస్తున్నాం, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికెందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా, మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. చూడండి ఎంత చక్కగా పక్షులైనా కూడా వాటి కూతలు, వాటి అరుపులు దానికే ఉంటాయి. ఇప్పుడు పిల్లి మ్యావ్ అంటది, మరి అదే ఆవు అయితే అంబా అంటది, కానీ మ్యావ్ అన్నది కదా. వాటి వారి యొక్క అరుపులవి మార్పులు లేవు. అలాగే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా వాటి భాష దేవుడు ఏది ఇచ్చాడో అది మాట్లాడుతున్నాయి. అలాగే మనుషులమైన మనం మాత్రము హిందీ అని, మరాఠీ అని, ఇంగ్లీష్ అని ఇట్లా వేరే వేరే భాషలు వేరే వేరే ప్రాంతాలకు పోయి మన భాషను అడుక్కు తొక్కేసి వారి భాషలను పైకి లేపుతున్నాం. కానీ అలా చెయ్యకూడదని ఇక్కడ కవిగారు చెప్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాష్ట్రాల కవులు కూడా మన తెలుగును గొప్పగా పొగిడినారు. అలాంటి పక్క రాష్ట్రాల కవులే మన భాషను పొగిడినప్పుడు మనం ఎందుకు మన భాషకు అన్యాయం చెయ్యాలి? అభివృద్ధి అనేది ఎలా ఉండాలి? నింగిని అందుకోవాలి. కానీ భాష ఆచారాలను మాత్రము మింగేయొద్దు. మన భాషలో ఉన్న కట్టు బొట్టు వ్యవహారం ఇవన్నీ కూడా మరి సంప్రదాయ ప్రకారంగా ఉండాలి. తల్లిదండ్రులు నేర్పిన భాషరా ఇది. ఈ భాషను పలకడానికి మనం సిగ్గుపడకూడదు, వెనక్కి తగ్గమాకు, మమ్మీ డాడీ అనే పదాలను మరుద్దాము, అమ్మా నానే అనే మాటను మాత్రం పిలుద్దాము అని ఈ రకంగా ప్రతిజ్ఞ చేద్దాము అని కవిగారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా మరి వారు బ్రతిమాలుతున్నారు. ఎందుకు? తెలుగు భాష అడుగంటకుండా
కాబట్టి ఏ భాష మాట్లాడినా మన భాష మాత్రం మాతృభాష కాబట్టి కుటుంబ పరంగా అయితే మన హోమ్ లాంగ్వేజ్ అయితే మన తెలుగు ఉండాలా అని చెప్పాడండి. కాబట్టి ఈ విధంగా మన భాషను మనము పడగొట్టకుండా పెంపొందించుకుందాము. ఇదండి. థ్యాంక్ యూ. మరి నా యొక్క ఛానల్ మీకు తెలుసు, నా ఛానల్ జీపీఎల్జీసీ. ఆదరించండి, మరి చేరదీయండి, మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ నాకు ఇవ్వండి. అదేవిధంగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.